Hi students, refraction of light at plane surfaces చాప్టర్లో రిఫ్రాక్షన్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ మరియు డెఫినేషన్ లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. ఈరోజు మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకం మరియు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రిఫ్రాక్షన్ అంటే ఏమిటో చూద్దాం. The process of changing speed at an interface when light travels from one medium to another resulting in a change in direction is refraction of light. ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి వేగం మారడం వల్ల కాంతి దిశ మారే దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనం అంటాం. అంటే లైటు ఒక మీడియం నుండి మరొక మీడియంలోకి ట్రావెల్ అయ్యేటప్పుడు దాని వెలాసిటీ చేంజ్ అవ్వడం వల్ల ఆ రెండు మీడియంని వేరు చేసే ఇంటర్ఫేస్ వద్ద అది డైరెక్షన్ చేంజ్ చేసుకుని ట్రావెల్ అవుతుంది. ఈ దృగ్విషయాన్ని మనం రిఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ మొదటి మీడియంలో వెలాసిటీ v1, రెండో మీడియంలో వెలాసిటీ v2 అనుకుంటే v1 ఈజ్ గ్రేటర్ దాన్ v2 అయితే, అంటే మొదటి మీడియంలో ఎక్కువ వేగంతో కాంతి ప్రయాణిస్తే ఆ మీడియంను రేరర్ మీడియం అని, రెండో మీడియంను డెన్సర్ మీడియం సాంద్రత యానకం అని అంటారు. మొదటి పటంలో చూపినట్లు లైట్ రే రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంలోకి ట్రావెల్ అయ్యేటప్పుడు నార్మల్ లైన్కి దగ్గరగా టువార్డ్స్ ది నార్మల్ డ్రాన్ దగ్గరగా జరగడం జరుగుతుంది. రెండో పటంలో చూపినట్లు లైట్ రే డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియంలోకి ట్రావెల్ అయ్యేటప్పుడు బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్ లైన్కి దూరంగా జరుగుతుంది. ఇది రిఫ్రాక్షన్కి సంబంధించినటువంటి ప్రాథమిక విషయాలు. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏమిటో చూద్దాం. లైట్ రే ట్రావెల్స్ ఇన్ వ్యాక్యూమ్ విత్ ఏ స్పీడ్ నియర్లీ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్/సెకండ్. దీనిని సి అనే లెటర్తో సూచిస్తాం. ది స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ స్మాలర్ దాన్ సి ఇన్ అదర్ ట్రాన్స్పరెంట్ మీడియా. అంటే సి కంటే కూడా ఎక్కువ వేగంతో ఏ ఒక్క ట్రాన్స్పరెంట్ మీడియాలో లైట్ ట్రావెల్ చేయలేదు ఎక్కువ వెలాసిటీతో, అంటే సీనే ఎక్కువ వెలాసిటీ అనేసి అర్థం. ఇప్పుడు అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం, n ఈక్వల్ టు c/v. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ అదర్ మీడియంని స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్తో కంపేర్ చేయడమే అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఏదైనా మీడియంలో లైట్ యొక్క స్పీడ్ని వ్యాక్యూమ్లో లైట్ యొక్క స్పీడ్తో కంపేర్ చేయడంని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్గా చెప్తాం. దీనిని ఒక నిత్య జీవితంలో ఉన్నటువంటి ఒక ఉదాహరణతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ నేమ్స్, వారి యొక్క వెయిట్స్ ఈ టేబుల్లో చూపబడింది. రాజేష్, సురేష్, రవి, స్వప్న, పూజ, వారి యొక్క వెయిట్స్ ఈ టేబుల్లో చూపబడింది. ఇక్కడ అందరికన్నా కూడా ఎక్కువ వెయిట్ కలిగింది వచ్చి రాజేష్ 60 kgs. కాబట్టి మిగిలిన అందరి స్టూడెంట్స్ యొక్క వెయిట్స్ని రాజేష్ వెయిట్తో కంపేర్ చేసి అతను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని రెట్లు ఎక్కువ వెయిట్ కలిగి ఉన్నాడు అని తెలుసుకోవడం అన్నమాట. ఫస్ట్ సురేష్ వెయిట్ని రాజేష్ వెయిట్తో కంపేర్ చేస్తే 60/30 2 టైమ్స్ వచ్చింది. అంటే సురేష్ కంటే కూడా రాజేష్ 2 టైమ్స్ ఎక్కువ వెయిట్ కలిగి ఉన్నాడు. రవి వెయిట్ని రాజేష్ వెయిట్తో కంపేర్ చేస్తే 4/3 వచ్చింది ఆన్సర్. అంటే రవి కన్నా కూడా రాజేష్ 4/3 టైమ్స్ ఎక్కువ వెయిట్ని కలిగి ఉన్నాడని అర్థం. ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ కానీ తెలిసిందంటే రవి వెయిట్ తెలియలేదంటే అప్పుడు రవి వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పార్ట్ ఆఫ్ రాజేష్ వెయిట్. మనకి రాజేష్ వెయిట్ తెలుసు, 60 × ఎన్ వాల్యూ తెలుసు, 60/4/3 60 × 3/4 చేస్తే మనకి రవి వెయిట్ తెలిసిపోతుంది 45 kgs అనేసి. ఇదే విధంగా మనం లైట్లో కూడా ఏ యొక్క మీడియంలో అయినా లైట్ యొక్క స్పీడ్ని స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్తో కంపేర్ చేయడమే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n మీన్స్ దట్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం ఈజ్ nth పార్ట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని చూద్దాం. గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు 3/2 అని. ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఎంత అనేసి అడిగాడు. మనకి సి తెలుసు, సి వాల్యూ 3 × 10⁸ మీటర్/సెకండ్.
C/n చేస్తే మనకి గ్లాసులో లైట్ యొక్క స్పీడ్ తెలుస్తుంది. C వచ్చి 3 × 10⁸ బై n ఎంత అంటే 3/2. 3 × 10⁸, 3/2 పైకి వస్తే 2/3, 3 క్యాన్సిల్ అవుతుంది. గ్లాసులో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అంటే 2 × 10⁸ మీటర్/సెకండ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ సమ్ మెటీరియల్ మీడియా అనేసి ఒక టేబుల్ ఇచ్చారు టెక్స్ట్ బుక్స్లో. వెరీ ఇంపార్టెంట్ టేబుల్. డేటాబేస్ క్వశ్చన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం కొన్ని మీడియంస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువగా ఉంటే ఆ మీడియంలో లైట్ యొక్క స్పీడు తక్కువగా ఉంటుందన్నమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువగా ఉంటే ఆ మీడియంలో లైట్ యొక్క వెలాసిటీ ఎక్కువ. దీన్ని అనుసరించి మనకు టేబుల్ డేటాబేస్ క్వశ్చన్స్ ఇవ్వవచ్చు. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క యూనిట్స్ అడగవచ్చు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు అనమాట, ఎందుకంటే అది స్పీడ్ ఆఫ్ లైట్ యొక్క రేషియో కాబట్టి రెండు యొక్క యూనిట్స్ క్యాన్సిల్ అయ్యి మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి నో యూనిట్స్. నెక్స్ట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఒక మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ని మరొక మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్తో కంపేర్ చేయడం అనమాట. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ of second medium with respect to first medium is given by n21 is equal speed of light in medium 1 by speed of light in medium 2, that is equal n21 that equal v1 by v2. v1 by v2 ఇక్కడ v1ని v2ని రెండింటిని cతో డివైడ్ చేస్తే అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని cతో మనం డివైడ్ చేస్తే n21 is equal v1 by c by v2 by c వస్తుంది. v1 by c అంటే ఏమి, c/v1ని n1 అంటాం కాబట్టి v1/c అనేది 1/n1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 1/n2 అవుతుంది. కాబట్టి 1/n1/1/n2 దీన్ని రివర్స్ చేస్తే మనకి n2/n1 వస్తుంది. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం అనేసి ఇంకొక ఫార్ములా కూడా మనం రాయవచ్చు, n2/n1 అనేసి. ఇంతకుముందు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో అందరు వెయిట్ని రాజేష్ వెయిట్తో కంపేర్ చేసాము. ఇక్కడ రిలేటివ్ కంపారిజన్లో ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ వెయిట్ని ఇంకొక స్టూడెంట్ వెయిట్తో కంపేర్ చేయడం, రాజేష్ వెయిట్తో కాకుండా ఒకరినొకరు కంపేర్ చేసుకుంటే అది రిలేటివ్ సంబంధించిన కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఇక్కడ రవి వెయిట్ని సురేష్ వెయిట్తో కంపేర్ చేస్తే మనకి 2/3 టైమ్స్ రవి కంటే కూడా సురేష్ వెయిట్ ఎక్కువని తెలుస్తున్నది అనమాట. మనకి లైట్కి సంబంధించి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ 1 మీడియం బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ 2 మీడియం n21 is equal v1/v2 అనేసి ఒక ఫార్ములా. అదేవిధంగా n2/n1 రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n21 is equal రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం అనే మరొక ఫార్ములా కూడా ఉంది. టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూస్తాం. సెకండ్ ప్రాబ్లం, ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ డైమండ్ ఈస్ 1,24,000 km/s. ఫైండ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఇఫ్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఈస్ 3,00,000 km/s అన్నాడు. ఇక్కడ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా తెలుసు, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఎంత 3,00,000 బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ 1,24,000. రెండింటి యొక్క యూనిట్స్ సేమ్ కాబట్టి మనం అలాగే తీసుకున్నాం. ఇప్పుడు 3 zeros క్యాన్సిల్ అవుతుంది. 300/124 దట్ ఈజ్ ఈక్వల్ 2.42 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ ఈజ్ 9/8. వాట్ ఈస్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ రిలేటివ్ టు గ్లాస్ అన్నాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ ఈజ్ ఈక్వల్ n గ్లాస్ బై n వాటర్. ఇక్కడ మనకి ఫార్ములా n2/n1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా n2/n1 కాబట్టి గ్లాస్ యొక్క రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవాల్సినప్పుడు n గ్లాస్ బై n వాటర్ అని వేసుకున్నాడు. అది ఇచ్చాడు మనకి 9/8 అని. మనకి వాటర్ యొక్క రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అడిగినాడు కాబట్టి దీన్ని రివర్స్ చేస్తే n వాటర్ బై n గ్లాసు. మనకి 9/8ని రివర్స్ చేస్తే 8/9 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 8/9. Thank you very much for watching this video. Please subscribe to our channel. Please share this video and like this video.